నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 43వ శ్లోకం నుంచి చదువుదాం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 43వ శ్లోకం 43. ఇది ఈ శ్లోకాలు ఈ త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటిది ఏంటంటే, మామూలుగా మనం అనుష్టుప్ ఛందస్సులో వరుసగా శ్లోకాలు చదివేసి సడన్గా వస్తాయి మధ్యలో. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే స్విచ్చింగ్ అంటాం, అంటే ట్యూన్ స్విచ్చింగ్. ఇంతకుముందు చదువుతున్న అనుష్టుప్ ఛందస్సులో చదువుతున్నటువంటి శ్లోకంలోంచి గబుక్కుని మనం ఈ త్రిష్టుప్ ఛందస్సు ట్యూన్లోకి స్విచ్ అవటం అంటారు అన్నమాట. మార్పు, ఆ మార్పు ఇమ్మీడియట్గా రావడం కొంచెం మొదట్లో కష్టంగా ఉంటుంది. ఇందాక అమ్మ చెప్పారు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ట్యూన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే యాక్చువల్గా చిన్మయ మిషన్ మొట్టమొదట ఈ ట్యూన్ సెట్ చేసింది ఎవరంటే డాక్టర్ లక్ష్మిరెడ్డి అమ్మ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు. హైదరాబాద్లో ఉండేవారు ఆవిడ రీసెంట్గా ఒక 6 నెలల క్రితం ఆవిడ చాలా పెద్ద ఆవిడ, ఈ మధ్య చనిపోయారు ఆవిడ. చిన్మయానంద స్వామి గారు ఎక్కడ ఉపన్యాసాలు చెప్తున్నా, ముఖ్యంగా హైదరాబాద్ ఏవీ కాలేజ్ గ్రౌండ్స్లో, అంటే లిబర్టీ టాకీస్ దగ్గర ఏవీ కాలేజ్ గ్రౌండ్స్లో అప్పుడు చెప్తున్నప్పుడు ఆవిడ వచ్చి చదివేదన్నమాట. ఆవిడ చదివితే స్వామీజీ దానికి లెక్చర్ చెప్పేవారు. తర్వాత ఏమైందంటే ఆవిడ దగ్గర నుంచి ఆ ట్యూన్ని అందరూ నేర్చుకున్నారనమాట. అట్లా మొత్తం చిన్మయ మిషన్ ద్వారా వరల్డ్ వైడ్ అది ప్రచారంలోకి వచ్చేసింది ఆ ట్యూన్. ఈ 2 ట్యూన్స్ని సెట్ చేసింది ఆవిడే. ఈ త్రిష్టుప్ ఛందస్కి అనుష్టుప్ ఛందస్కి ఈ ట్యూన్ని. మామూలుగా మనకేంటంటే లోకల్గా ఆంధ్రాలో వ్యాసాశ్రమం వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ చదువుతుంటారు అనమాట. వాళ్ళది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్యూన్ ఉంటుందన్నమాట. ఆ ట్యూన్లో వాళ్ళు భలే విచిత్రంగా ఉంటుంది ఆ ట్యూన్. ఇది 4 భాగాలుగా విడగొట్టరు వాళ్ళు, 2 భాగాలుగానే విడగొట్టి చదువుతారనమాట. సో అదేంటంటే అది కూడా చదువుకోవడానికి పారాయణ చేయడానికి బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం శ్రావ్యంగా ఉంటుంది అనమాట, పాడుకునేటప్పుడు శ్రావ్యంగా ఉంటుంది. అందుకని ఈ ట్యూన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేభ్య ప్రతిమ ప్రభావా తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. తర్వాత శ్లోకం చదివే ముందు ఇప్పుడు ఈ శ్లోకం చదివాం కదా, ఈ ట్యూన్ సెట్ నేను చెప్తాను, మీరు చూడండి. మామూలుగా చదివేది ఎట్లా ఉంటుంది, నేను చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటంటే, కిరీటినం గదినం, ఒకసారి వినండి అంతే, చెప్పద్దు మీరు. కిరీటినం గదినం చక్రహస్తం
చక్రహస్తం దగ్గర, అంటే చక్రహస్తం ఆ అక్షరాన్ని కొంచెం పైకి అంటాం, చక్రహస్తం, అప్పుడు ట్యూన్ సెట్ అయిపోతుంది. వెంటనే తర్వాత వాక్యం చదివేటప్పుడు ఈ ఛామి రెండో అక్షరాన్ని పైకి అనాలన్నమాట. అక్కడ ఏ విధంగా అయితే చివరి నుంచి 4వ అక్షరాన్ని పైకన్నామో ఇక్కడ రెండో అక్షరాన్ని పైకన్నాలి. చూడండి, కిరీటినం గదినం చక్రహస్తం, ఒకటే లైన్లో ఉంటుంది. కిరీటినం గదినం చక్ర అంతా ఒకటే ఉంది. కానీ చా దగ్గరికి వచ్చేసరికి చక్రహస్తం అన్న తర్వాత ఏమవుతుంది, ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ, ఆ ఒక్క అక్షరమే తథైవ, ఆ ఒక్క అక్షరం పైకి వెళ్తుంది, మిగతాదంతా సామాన్యంగా వెళ్ళిపోతుంది. తర్వాత సెంటెన్స్ కూడా తేనైవ రూపేణ చతుర్భుజేన, చూన్ అక్కడ పైకి లేస్తుంది అనమాట. సహస్రబాహో రెండో అక్షరం పైకి వెళ్తుంది, సహస్రబాహో భవ విశ్వమూర్తే, ఇది ఇట్లా ట్యూన్ పైకి కిందకి వెళ్తుంది అన్నమాట. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం న వేద యజ్ఞాద్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా మాతే వ్యధా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః. ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం. వెంటనే చూడండి, మళ్ళీ మనుషుల్లోకి వచ్చేసాం. ఆ శ్లోకం చూడంగానే గుర్తుపట్టేయాలన్నమాట, ఇది మామూలు ట్యూను, ఇది అనుష్టుప్ ఛందస్సు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. మామూలుగా చాలా కష్టపడి 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. వెంకటేశ్వర అక్కడ క్యూ లైన్లో దాదాపు ఒక పూటంతా కూర్చోబెడతారు.
కూర్చోబెట్టిన తర్వాత మొత్తానికి ఆ క్యూ లైన్లోకి దూరుతాం. దూరిన తర్వాత ఆ ప్రాకారం అంతా తిప్పి మళ్ళీ లోపల ఒక్కొక్కసారి డైరెక్ట్గా వదులుతారు, ఒక్కొక్కసారి లోపల ప్రాకారం కూడా తిప్పుతారు. తిప్పిన తర్వాత మళ్ళా ఆ వెండి వాకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళా అసలైనటువంటి ఆనంద నిలయం అంటారు దాన్ని. ఆనంద నిలయంలోకి ఎంటర్ అయిన తర్వాత తోసుకుని 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 అందరూ అని చెప్పి అందరూ. నేను ఒకసారి అడిగా, సార్ మీరు ఒక చక్కగా క్యూ లైన్ మెయింటైన్ చేస్తే కదా, మామూలుగా లైన్లో వెళ్తూ ఉంటారు కదా, మామూలుగా మనం చక్కగా ఇప్పుడు ఏది రిసెప్షన్లకు వెళ్తాం, రిసెప్షన్లకు వెళ్ళినప్పుడు చక్కగా ప్లేట్లు పట్టుకుని లైన్లో నించుంటారు అందరూ, హ్యాపీగా నించుంటారు అందరూ, ఎందుకంటే బాగా పెడతారు కాబట్టి చక్కగా లైన్లో. అట్లాగే మీరు చక్కగా నించోబెట్టి వరుసగా పంపిస్తే అందరూ దర్శనం చేసుకుంటారు కదా సార్, ఎందుకు అట్లా వదిలేస్తారు గుంపులు గుంపులు అంటే, వాళ్ళు చెప్పిన మాట విని నాకు ఆశ్చర్యం వేస్తుంది. సార్ మేము అలా వదిలేసామనుకోండి వాళ్ళకి వాళ్ళే తోసుకుని తొందరగా బయటకు వచ్చేస్తారు అన్న. అక్కడ ఎవడో నిలబడ్డా అనమాట, తోసేసుకుంటారు అందరూ, తోసేసుకుని ఎవడికి వాడే నేను ముందు వెళ్ళిపోవాలని ఆతృతలో అందరూ తోసేసుకుని మొత్తానికి ఏమీ చూడకుండా బయటకు వస్తారు. అడిగి వెళ్ళిన తర్వాత ఏదో ఒక్క క్షణం, ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఆ దివ్యమంగళ విగ్రహం కనిపిస్తే, ఆ స్వామి ఇలా నిలబడినటువంటిది కనిపిస్తే, అది చూస్తే చాలరా బాబు ఈ జన్మ ధన్యమైపోయింది, మళ్ళా సంవత్సరం దాకా పర్వాలేదు, 3 సెకండ్లు 4 సెకండ్లు అంతే కదండి. ఆ ఒక్క చిన్న దర్శనం కోసమని కింద మీద పడి రూములు బుక్ చేసుకుని అవన్నీ బుక్ చేసుకుని మొత్తానికి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవంగా ఏం జరుగుతుంది, ఆయన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క రూపము, ఆ అలంకారం అదంతా చూడంగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గోవిందా గోవిందా అని అరిచేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమీ లేకుండా సైలెంట్గా నమస్కారాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది బయటకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఎవడిష్టం వచ్చినట్టు ఎవడి భక్తి వాడిది. ఒకసారి భగవంతుడిని చూసిన తర్వాత వాడి లోపల ఏ రకమైనటువంటి భక్తి ఉంటే అన్ని రకాల భక్తుల్ని ప్రదర్శిస్తారు. మీరు ఎప్పుడన్నా చూసారా, అడుగుదండాలు పెడతారు, బయట చేస్తారనమాట, అది మాడవీధుల్లో చేస్తారు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటారనమాట. అది ఎప్పటికి పూర్తయ్యానో మొత్తం ఆ దేవాలయం అది మొత్తానికి చేస్తారు, అది వాళ్ళ భక్తి అది. కాబట్టి ఆ భక్తి పారవస్యంలో భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కలిగేటటువంటి భక్తిలో, ఇప్పుడు భద్రాచలంలో రాముల వారి విగ్రహాన్ని చూసినప్పుడు కలిగేటటువంటి భక్తి, ఇక్కడ మనం శివాలయంలో శ్రీశైలం శివాలయంలో చూసినప్పుడు ఆ శివలింగాన్ని చూసినప్పుడు కలిగేటటువంటి భక్తి, అది సాధారణమైనటువంటి భక్తి కాదు, శరణాగతి అన్నమాట. భక్తి అనేటువంటి మాట చిన్న మాట, అక్కడ చాలా చిన్న మాట. ఆ శరణాగతి ఏదైతే ఉందో అటువంటి తన్నుకొస్తుంది బయట. అలాగే ఇక్కడ అర్జునుడిలో కూడా ఏంటంటే, అంత పెద్ద విగ్రహాన్ని చూసిన తర్వాత, ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విగ్రహాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా అనేక రకాలైనటువంటి భావాలు అతనిలోంచి వ్యక్తమయ్యాయి. ఒక్కొక్కసారి భయపడుతున్నాడు, ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాడు, ఒక్కొక్కసారి శరణాగతిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏంటంటే ఒకటి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా నిన్న చెప్పినటువంటిది ఏంటంటే, ఇంతకు ముందు ఎవరు కూడా చూడనటువంటి నా విగ్రహం ఏదైతే ఉందో, నా విశ్వరూపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూడగలిగావు. ఎందుకని చూపిస్తున్నా నేను నీకు, నువ్వు నా భక్తుడివి కాబట్టి, నువ్వు నా ఫ్రెండువి కాబట్టి చూపిస్తున్నా. దానికి ముందంతా చెప్పాడు అర్జునుడు, మొన్నంతా చెప్పాడు, చూడు నిన్ను నీ యొక్క ఇంత పెద్ద ఈ విశ్వరూపం ఏదైతే ఉందో ఆ విశ్వరూపం అంతటి యొక్క తత్వం ఏదైతే ఉందో అది నాకు తెలియక నిన్ను ఏదో అనవసరమైనటువంటి చులకన మాటలు మాట్లాడుంటా, అవన్నీ కూడా నన్ను క్షమించేసాయి, అవన్నీ తీసి పక్కన పెట్టేసాయి. ఇప్పుడు నేను మాత్రం నిన్ను ఆ విధంగా ఇదివరకు చూసినటువంటి కృష్ణుడిలాగా నిన్ను నేను చూడదలుచుకోలేదయ్యా, ఇప్పుడు నేను ఉన్నతంగా నేను చూడబోతున్నాను. నీ యొక్క రహస్యం ఏంటి, నీ యొక్క తత్వం ఏంటనేటువంటిది నాకు అర్థమైంది. కాకపోతే ఇదంతా ఏంటంటే వ్యక్తమయ్యేటటువంటి రూపం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వ్యక్తమయ్యేటటువంటి రూపం. ఇది ఆత్మతత్వం కాదండి. తను గనక వ్యక్తమైతే ఎలా ఉంటుంది, ఎంత భీకరంగా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది అనేటువంటిది చూపించాడు. కాలస్వరూపాన్ని చూపించాడు అక్కడ. ఆ కాలస్వరూపాన్ని చూసినటువంటి వాడు కాస్త ఒక్కసారి శరణాగతి పొందిన తర్వాత అప్పుడు చెప్పినటువంటిది ఏంటి, నేను కూడా ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదయ్యా ఇటువంటిది, ఎంతో కష్టపడితే తప్ప, ఎంతో అదృష్టం ఉంటే తప్ప, అదృష్టపూర్వం ఇంతకుముందు నేను చూడలేదు, ఇంతకుముందు ఎవరూ చూడలేదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు, నేను ఇంతకుముందు ఎవరికి చూపించలేదు కూడా, ఇది నా చేత ఎవరికి ప్రదర్శింపబడలేదు. కాబట్టి రెండు విషయాలు దీంట్లో మనం గమనించాలండి. ఒకటి ఏంటంటే,
ఒకటి, ఎవరిని గౌరవించాలి? మనం ఎవరిని గౌరవించాలి? ఎవరికి మనం శరణు వేడాలి? మనకంటే ఉన్నతమైనటువంటి వాడు, మనకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, మనకంటే గొప్పవాడు, శాసనకర్త అయినటువంటి వాడు, అంతటినీ నడపగలిగినటువంటి వాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు, అటువంటి వాడిని మనం నమస్కారం పెట్టాలి, అటువంటి వాడిని శరణు వేడాలి. ఎవరిని పడితే వాడికి నమస్కారాలు పెట్టి, ఎవడికి పడితే వాడికి దండలేసి ఇదంతా చెయ్యాలా? అవసరం లేదు కదా. కాబట్టి ఏదో ఒక అతనిలో ఒక ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వమో, ఉత్కృష్టమైనటువంటి కార్యం చేసినటువంటి వాడో, ఉత్కృష్టమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాడో, అటువంటి వాడికి మనం గౌరవించాలి. ఆ గౌరవించినందువల్ల అటువంటి వాడిని గౌరవిస్తే ఏమవుతుందో తెలుసండి, మన గౌరవం పెరుగుతుంది. అటువంటి వాడిని గౌరవిస్తే మన గౌరవం పెరుగుతుంది సమాజంలో. పనికి మాలిన వాళ్ళందరినీ గౌరవించామనుకోండి, మన గౌరవం పోతుంది. ఆయన ఎవడో ఇప్పుడు ఆ ట్రంప్ ఉన్నాడు, వాడు పిచ్చోడు, నిజంగా చెప్తున్నా, పిచ్చోడు. ఏమంటాడు మాట్లాడితే, నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వండి అంటూ ఉంటాడు. తెల్లారులేస్తే ఇదే గోల, నాకు నోబుల్ శాంతి బహుమతి ఇచ్చేయండి, అర్జెంటుగా ఇచ్చేసేయండి, నేను యుద్ధాలు ఆపేశాను, నాకు ఇచ్చేసేయండి. ఇస్తారండి? ఎవరు ఇవ్వలా. ఒక ఆవిడెవరో పాపం, ఆవిడికి ఆల్రెడీ వచ్చినటువంటి తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో పెట్టింది, నీకు ఎంతకంటే దిక్కు లేదని చెప్పి. అది చూసుకుని మురిసిపోయాడు ఆయన. అందరూ చెప్పుడా అతనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే అతనిలో అటువంటి వ్యక్తిత్వం కనుక ఉంటే, అంత ఉన్నతమైనటువంటి వాడు కనుక అయి ఉంటే, నిజంగా యుద్ధాలనే కనుక ఆపినటువంటి వాడైతే ఖచ్చితంగా ప్రపంచం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది అటువంటి వాళ్ళని. ఆంగ్ సాన్ సూకీ అట్లాంటి వాళ్ళందరినీ. అంతే తప్ప నన్ను గౌరవించండి, రండి రండి నాకు దండలేండి అని అడుక్కోవడంలో నిజంగా గౌరవం దక్కుతుందా అండి? శ్రీకృష్ణ పరమాత్మని మీరు గమనించండి, ఏ రోజు కూడా పొరపాటును కూడా నన్ను గౌరవించండి అనేటువంటి మాట ఎక్కడా ఉపయోగించడు మహాభారతం మొత్తంలో. ఏ రోజు కూడా నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని కాబట్టి నాకు పాద నమస్కారాలు చేసి నాకు దండలేసి నన్ను గౌరవించండి అనే మాట పొరపాటును కూడా ఆయన నోట్లోంచి రాదు. కానీ భగవద్గీతలో మాత్రం అంటాడు చాలాసార్లు, నన్ను శరణు వేడు, నాకు సమర్పించి చెయ్యి, నన్ను నీ మనసులో నిలుపుకో, చాలాసార్లు చెప్తాడు భగవద్గీతలో. ఎందుకు చెప్తాడు? ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది కేవలం ఒక శ్రీకృష్ణుడిగానో, లేకపోతే చిన్న మామూలుగా మనం అనుకునే శ్రీకృష్ణుడిగా మాట్లాడట్లా. తన యొక్క ఆత్మస్వరూపంలో ఒక జగద్గురువు, ఒక గీతను నేర్పించినటువంటి, గీతను బోధించినటువంటి ఒక ఆధ్యాత్మిక గురువుగా, విశ్వం మొత్తానికి ఒక గురువుగా ఆయన నిలబడి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఈ ప్రదర్శించినటువంటిది ఏదైతే ఉందో, ఈ విశ్వరూపం ఏదైతే ఉందో, ఈ విశ్వరూపం కూడా ఎలాంటిది అంటే, కేవలం ఆయన ఏదో కాసేపు అర్జునుడిని మభ్యపెట్టడానికో, అర్జునుడిలో ఉండేటటువంటి భయాన్ని తొలగించడానికో అందుకోసంగా చూపించింది. అతనికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం, నీకేం భయం లేదు నేనున్నాను అని చెప్పడం కోసం. అందుకోసమే చెప్పాడు కదా, ఆల్రెడీ నేను వీళ్ళందరినీ నేను సంహరించాను, నువ్వు కేవలం నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని అనేటువంటిది చెప్పాడు. కాబట్టి ఒకటేంటంటే, రెండు విషయాలు. నేను గౌరవింపబడాలి అంటే ఎవరి చేతనైనా సరే గౌరవింపబడదగినటువంటి లక్షణాలు నా లోపల ఉండాలి. గౌరవింపబడినటువంటి లక్షణాలు నా లోపల ఉండాలి. అంతే తప్ప కూర్చుని నన్ను ఎవరు గుర్తించట్లేదండి, నన్ను ఎవరు గౌరవించట్లేదండి, నేను పలకట్లేదండి, తప్పుడు మాట అది. ఆ గౌరవింపదగినటువంటిది ప్రపంచం ఎవరిని గౌరవిస్తుందో తెలుసుకో. ఆ విధంగా నువ్వు అవ్వడానికి ప్రయత్నం చేయి. అటువంటి వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకో, అటువంటి వాళ్ళని లక్ష్యంగా పెట్టుకో, అటువంటి వాళ్ళ స్థితికి నువ్వు చేరుకోవడానికి ప్రయత్నం చేయి. వద్దంటే గౌరవిస్తుంది ప్రపంచం అప్పుడు. రెండోది, మన వైపు నుంచి ఆలోచించాల్సింది ఏంటంటే, అలాంటి వాడిని మనం గౌరవించాలి, అది మనం నేర్చుకోవాల్సింది. అటువంటి వాడిని, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిని గౌరవించాలి. ఇక్కడ ఏంటంటే, ఒక శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడ గురువు అనండి, దేవుడు అనండి, ఏమన్నా పేరు పెట్టండి, ఇక్కడ తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఒక భక్తుడు అనండి, లేదా శిష్యుడు అనండి. శ్రీకృష్ణ పరమాత్మ కనుక గురువు అయితే అర్జునుడు ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ దేవుడైతే అర్జునుడు ఏమవ్వాలి? పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్.
ముందు ఆ గీతా ప్రార్థనా శ్లోకాల్లో చెప్తారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనేటువంటి మామూలుగా ఒక ఆవుకి పాలు పితకాలంటే ఏం చేయాలండి, దూడను పెడతారు అక్కడ. దూడ కొద్దిగా తాగిన తర్వాత ఆ దూడను పెట్టాలన్నమాట అక్కడ. మా చిన్నప్పుడు ఇంటి దగ్గరికి ఈ ఎనుముల్ని తీసుకొచ్చేవారు, ఇంటి దగ్గర పాలు పిండేవారండి, ఇంటి దగ్గరే పాలు పితికి ఇచ్చేవారనమాట. వచ్చేటప్పుడు దాంతోపాటు దూడను తీసుకొస్తారు. ఆ దూడ ఉంటేనే అది పాలిస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఒక్కొక్కసారి పాపం ఏమవుతుందంటే ఆ పురుట్లోనే దూడలు కొన్నిసార్లు చనిపోతే ఏం చేస్తారంటే, కొంచెం వినటానికి భయంగా ఉంటుంది కానీ అది పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఆ లోపలదంతా తీసేసి ఆ దూడ లోపలదంతా లోపల గడ్డి కుక్కుతారు. గడ్డి కుక్కి ఊరినే 4 కాళ్ళు పెడతారనమాట. కట్టెలతో 4 కాళ్ళు పెట్టి పాప మా పాలైన సంకలో పెట్టుకొని వస్తాడనమాట. ఆ దూడ బొమ్మని సంకలో పెట్టుకొని వస్తాడు. అటుపక్క వాళ్ళు ఎవరన్నా ఉండుంటే, విజయవాడ గుంటూరు ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే ఈ విషయం తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ కూడానా అలా చంకలో పెట్టుకొని వచ్చి అక్కడ పెడితే తప్ప ఆవు పాలు ఇవ్వదండి, ఆ గేదె పాలు ఇవ్వదు. పాపం అమాయకంగా పాలు ఇచ్చేస్తుంది. అది కూడా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేస్తున్నాడంటే, అర్జునుడు అనేటువంటి వాడిని పార్థో వత్సహ, పార్థుణ్ణి అక్కడ వత్సం అంటే ఏంటి, దూడలాగా పెట్టి ఆయన పాలు పితుకుతున్నాడట. దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతం అనేటువంటి పాలన ఆయన పితుకుతున్నాడట అండి, వేదాలలోంచి పితుకుతున్నాడట ఆయన. కాబట్టి పార్థుడు ఎవరు ఇక్కడ, తండ్రి అయితే శ్రీకృష్ణ పరమాత్మ, ఈయన కొడుకు. మీరు ఎలాగన్నా ఊహించుకోండి వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి రిలేషను. గురు శిష్యులు అనుకుంటారా, దేవుడు భక్తుడు అనుకుంటారా, తండ్రి కొడుకు అనుకుంటారా, ఎలాగన్నా ఊహించుకోండి. ఆ విధంగా మనకి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. ఏదో ప్రదర్శించాను అన్నట్టు కాదు ఇదంతా. కానీ అర్జునుడిలో ఒక రకమైనటువంటి 2 ఉంటాయండి. ఇంగ్లీష్లో మనం వాడతాం ఈ పదాలు 2 కూడా. ఏంటంటే, ఒకటి చేంజ్ అంటాం మనం. చేంజ్ అంటే ఏంటి, మార్పు. ఇంకో పదం వాడతాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, పరివర్తన అన్నమాట. చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ కదా, మార్పు, పరివర్తన. ఈ రెండిటి మధ్యలో ఒక చిన్న థిన్ లైన్ ఉంటుందండి, అది జాగ్రత్తగా గమనించాలి మనం. మార్పు అంటే ఏంటి, ఇప్పుడు నేను మంచివాడిగా, ఒకప్పుడు నేను చెడ్డవాడిని అండి, మంచివాడిగా మారిపోయాను. అందరూ అనుకుంటున్నారనమాట, మంచివాడిగా మారిపోయాడని. కానీ రేపొద్దున మళ్ళా నేను రోడ్డు మీద సిగరెట్ తాగుతూ మీకు కనిపించాను అనుకోండి ఊరికినే, అప్పుడు ఏమంటారు, మారాడు కదా ఇంతకుముందు, మళ్ళా మారాడు. మార్పు ఎటువంటి మార్పుకైనా లీడ్ చేస్తుందండి. మార్పు ఏ రకమైనటువంటి మార్పుకైనా మార్పు అనేది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఒకసారి మారిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళడం అనేటువంటిది ఉండదు అనమాట. అది పరివర్తన అంటారు. కొంతమంది తప్పు చేసినటువంటి వాళ్ళల్లో ఏదో ఒక మహాత్ముడు వాళ్ళకి ఏదన్నా చెప్పడం వల్ల కానివ్వండి, లేదా ఏదన్నా చేయటం వల్ల కానివ్వండి, కొంత పరివర్తన అనేటువంటిది వస్తుందన్నమాట వాళ్ళల్లో. పరివర్తన అనేటువంటిది కొంచెం ఆలోచించగలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఈ పరివర్తన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ఏంటి సిక్కుల గురువు గురునానక్ గారు ఆయన దేశాటనం చేస్తూ ఆయన ఒకసారి కాశీకి వెళ్ళారు. కాశీ నుంచి రిటర్న్ వెళ్తున్నారనమాట. ఆయన శిష్యులు ఒక 4-5 కలిసి వెళ్తుంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏ మతస్థుడు అనేటువంటి చూసేవాళ్ళు కాదండి, మహాత్ముడైతే చాలు. మహాత్ముడైతే ఏ గ్రామంలో అయినా, ఏ దేశంలో అయినా గౌరవం అనేటువంటిది దక్కేది వాళ్ళకి. ఆ రకంగా గౌరవిస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామంలోంచి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో అందరూ ఏం చేశారంటే, మామూలుగా ఎవరైనా మహాత్ముడు వచ్చినప్పుడు చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళకి కావలసినటువంటి భోజనాలు అవన్నీ పెడతారు, ఏదో చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ ఊర్లో, ఈయన వెళ్ళినటువంటి ఊర్లో ఎవ్వరూ ఆయన రిసీవ్ చేసుకోలేదు. ఆయన ఎవడో లేకపోతే పని. రెండో రోజు పొద్దున్నే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే ఆ గ్రామ పెద్ద వచ్చాడు.
ఆ గ్రామ పెద్ద వచ్చిన తర్వాత ఆయన నమస్కారం పెట్టి, స్వామి ఏం చేస్తాం, మా గ్రామ పరిస్థితి ఇలా ఉంటుంది, మా వాళ్ళకి ఏం తెలీదు అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఏం పర్వాలేదయ్యా, మీరందరూ చాలా మంచివాళ్ళు, మీరందరూ ఇక్కడే ఉండండి, సుఖంగా పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి, హాయిగా పంటలు పండించుకోండి, మీ పంటలు బాగా పండుతాయి, పంటలు పండించుకోండి, ఆనందంగా గడపండి అందరూ అని ఆశీర్వదించేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళా రెండో రోజున ఇంకొక గ్రామం, సాయంత్రం అయ్యేసరికి ఇంకో గ్రామానికి వెళ్ళారు. అక్కడ గురునానక్ గారు వస్తున్నారని తెలిసి మొత్తం ఊరు ఆయన్ని పూల పాన్పు మీద నడిపించారట, పూలు చల్లి నడిపించి బ్రహ్మాండమైన భోజనం పెట్టి రాత్రికి అంతా మంచి బస అంతా ఏర్పాటు చేశారు. బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన. రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లాగే పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే ఆ గ్రామం అంతా వచ్చి బాధపడుతున్నారా ఆయన దగ్గర, స్వామీజీ ఇంకో 2-3 రోజులు ఉండొచ్చు కదా, మరి ఒక్కరోజే ఉండి వెళ్ళిపోతారు ఏమిటి అని చెప్పి బాధపడుతున్నారు అందరూ. బాధపడుతుంటే గురునానక్ గారు ఏం చేశారు, ఏం నచ్చలేదు నాకు, అసలు మీరెవరు ఈ గ్రామంలో ఉండడానికి వీల్లేదు, ఎవడవుతున్నట్టు ఇక్కడ, ఎక్కడ వాళ్ళు అంత, అసలు మీకు ఈ గ్రామంలో మీకేం దొరకదు, వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి అని తిట్టిపోయాడు ఆయన. తిట్టేసరికి అందరూ బాధపడ్డారు పాపం. బాధపడి దారిలో వెళ్తుంటే శిష్యుడు అడిగాడు, ఒక శిష్యుడు ఆయనతో ఉన్నటువంటి, స్వామి ముందు రోజు రాత్రి ఏమో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆదరణ ఇవ్వలేదు, ఎవరు మిమ్మల్ని మీ ఇది కోరలేదు, మీ దగ్గరికి ఎవరూ రాలేదు, అటువంటి వాళ్ళందరూ నేను ఊరంతా చల్లగా ఉండండి, పిల్ల పాపలతో సుఖంగా ఉండండి, మీ పంటలు బాగా పండాలి, ఇక్కడే ఉండాలి అందరూ అని చెప్పి ఆశీర్వదించారు. రెండో రోజేమో అంత బాగా వాళ్ళందరూ రిసీవ్ చేసుకుని చక్కగా భోజనం పెడితేనేమో వాళ్ళనేమో తిట్టి వచ్చారు, అందరూ ఇక్కడి నుంచి పొండి అని చెప్పి, ఇదేమిటి స్వామి అని అడిగితే అప్పుడు గురునానక్ గారు చెప్పారనమాట, అరే మంచివాళ్ళు ఎప్పుడూ ఒక చోట ఉండకూడదురా అన్నాడట ఆయన. మంచివాళ్ళు ఎప్పుడు ఒకే చోట ఉండిపోకూడదు, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికో ఒక చోటకి వెళ్తూ ఉండాలి, అందరూ ఒక చోట. ఎందుకని, మంచివాడు పరివర్తన చెందినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాడిలో ఆ పరివర్తన అలాగే ఉంటుంది. అటువంటి వాడు మీరు అమెరికా వెళ్ళండి, అండమాన్ నికోబార్లో ఉండండి, అనంతపురంలో ఉండండి, అటువంటి వాడు అలాగే ఉంటాడు వాడు. ఎందుకని, వాళ్ళు ఆల్రెడీ మంచితనం ఉంది, ఆ మంచితనం ఉన్నటువంటి వాడు ఎక్కడున్నా అలాగే ఉంటాడు. ఆ మంచితనం లేనటువంటి వాడు అనుకోండి, వాడు అక్కడ ఉండటమే బెటరు, వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాడితో కష్టమే. కాబట్టి ఆ చేంజ్, ఆ మార్పు అనేటువంటిది, అందుకనే మనకి పూర్వకాలం కూడా 2 పదాలు ఉపయోగించేవాళ్ళండి. ఒకటేంటంటే ఉద్యమం అనేవాళ్ళు, ఉద్యమం. రెండోది విప్లవం అనే పదం వాడేవారు. రెండు విచిత్రమైన పదాలు, రెండు కూడా